37 సంవత్సరాల క్రితం ఒక పట్టణంలోనికి ఒక గొప్ప దైవజనుడు వాక్యాన్ని బోధించడానికి ఆయన వస్తున్నారని అనేక మంది ప్రజలు కాలినడకన సైకిళ్ళ మీద ఎద్దుల బండ్లు కట్టుకొని ఆ దైవజనుని యొక్క వాక్యం వినటానికి బయలుదేరి వెళుతూ ఉన్నారు. ఆ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న పల్లెటూరులో ఒక చిన్న గ్రామంలో ఒక 10 సంవత్సరాల వయసున్న పిల్లవాడు కూడా నేను ఎలాగైనా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, నేను దేవుని మాటలను వినాలి, అమ్మా నన్ను కూడా. ఆ ఊరిలో ఉన్న కొంతమంది పెద్దలు బయలుదేరి ఆ మీటింగ్కి వెళ్తుంటే 10 సంవత్సరాలకు చిన్న పిల్లోడు కూడా అమ్మ నేను కూడా వెళ్తాను అని తల్లిని బ్రతిమలాడుతుంటే, ఒక్కగానొక్క కొడుకు ఏమైపోతాడో, ఆ ఒంటరిగా పంపిస్తే ఏమవుతాడో అని తల్లికి భయం ఉన్నా ఆ పిల్లవాళ్ళలో ఉన్న ఆసక్తిని బట్టి ఆ తల్లి ఒక 2 రూపాయలు వాడికి దారి ఖర్చులకి ఇచ్చి వాడిని పంపించింది. ఈ పిల్లవాడు ఆ పెద్దలతో కలిసి వాళ్ళు పెద్దలు ఇష్టపడి ఆ పిల్లవాడిని రమ్మనట్లా, అరే నువ్వు వద్దురా బాబు మా వెనకాల రావద్దు అంటున్నా వెంటపడి ఆ పిల్లవాడు ఆ మీటింగ్కి వెళ్ళాడు. అక్కడ ఒక దైవజనుడు వాక్యాన్ని చెప్తున్నారు. ఆ దైవజనుడు వాక్యం వింటూ ఆ బిడ్డ ఎంతో ఆనందపడిపోతున్నాడు. ఆ దైవజనుడు వాక్యాన్ని వింటూ ఆ పరిశుద్ధాత్మ యొక్క ప్రభావంతో ఉన్న ఆ సేవకుని మాటలు వింటూ ఎంతో సంతోషపడుతున్నాడు. మధ్యాహ్నం అయిపోయింది. మనలాగా ఇక్కడలాగా కూటమైపోగానే భోజనాలు పెట్టే ప్రాంతం కాదది. అందుచేత ఆ పిల్లవాడికి ఆ మధ్యాహ్నం భోజనం అక్కడ లేదు. ఈ పెద్దలందరూ హోటల్కి వెళ్ళి భోజనం చేసి వస్తున్నారు. అక్కడున్న వాళ్ళు కొంతమంది క్యారేజీలు తెచ్చుకొని తింటున్నారు. కానీ పిల్లవాడికి పెట్టేవాళ్ళు అక్కడ ఎవరూ లేరు. ఎవరు ఈ బిడ్డను గురించి ఆలోచించలేదు. వాడికి ఆకలేసినప్పుడు వెళ్ళి అక్కడ కొండల్లో ఉన్న కొన్ని నీళ్లు తాగి కడుపు నింపుకున్నాడు. ఏం పర్వాలేదు, దేవుని వాక్యం వింటున్నాం, మనకు అంతే చాలు అనే ఆనందంలో ఉండిపోయాడు. మళ్ళా సాయంత్రం వరకు అక్కడే ఉండిపోయాడు. ఆ సాయంత్రం కూడా కూటం జరుగుతుంది. అందరూ మళ్ళా దూర ప్రాంతాల నుండి చాలామంది వస్తున్నారు. ఎవరికి వాళ్ళ ప్రయాణాల ఏర్పాట్లు వాళ్ళు చేసుకొని వచ్చారు. ఇక తిరుగు ప్రయాణం రాత్రి 11 గంటలు అయిపోయింది. కూటం అయ్యేసరికి ఆ దైవజనుడి చేత అందరూ ప్రార్థన చేయించుకుంటుంటే ఆ పిల్లవాడు కూడా వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాడు. ఆ దైవజనుడు ఆ పిల్లవాడి తల మీద చెయ్యేసి ప్రార్థన చేస్తూ దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక అని ప్రార్థన చేశారు. ఆ మాటలు ఎంతో ఆ బిడ్డకి ఎంతో ధైర్యాన్ని ఆనందాన్ని ఇచ్చాయి. ఇక తిరుగు ప్రయాణం వసతులు లేక ఏర్పాట్లు లేక అందరూ కాలినడకనే వాళ్ళ ఊర్లకు వెళుతూ ఉన్నారు. ఆ ఊరిలో ఉన్నటువంటి పెద్దలు మనకి దగ్గర దారి మనం రోడ్ల మీద వెళ్ళే కంటే ఆ రైల్వే ట్రాక్ వెంట వెళితే బాగుంటుందని చెప్పి వాళ్ళు రైల్ ట్రాక్ వెంట నడిచి వెళ్తుంటే ఆ పిల్లవాడు కూడా వాళ్ళ వెంట ఆ రైల్ ట్రాక్ వెంబడి నడుచుకుంటూ వస్తున్నాడు. వాళ్ళకైతే చెప్పులు ఉన్నాయి, కానీ ఈ 10 సంవత్సరాల పిల్లవాడికి చెప్పులు లేవు. అంచేత నడుస్తూ ఉంటే దాని మీద నడవటం వాడికి చేతగాక 2 సార్లు 3 సార్లు తూలి ముందుకు పడిపోయాడు. ఈ పెదాలకి ఆ రాళ్ళు గుచ్చుకుపోయాయి, తలకి రాళ్ళు గుచ్చుకుపోయాయి, ఈ పొట్టకి తన శరీరం అంతా ఆ రాళ్ళు గుచ్చుకుపోయి మోకాలు చెప్పులు పగిలిపోయి వాడి శరీరం రక్తం కారుతూ ఉంది. ఆ రాళ్ళు తన పాదాలకి గుచ్చుకొని ఆ పాదాలు పగిలి అందులో నుంచి రక్తం కారుతూ ఉంది. ఏడుస్తూ ఉంటే ఆ ముందు నడుస్తున్నటువంటి పెద్దలు ఆ బిడ్డను చూసి అసహించుకుంటున్నారు, చాలా కోప్పడుతూ ఉన్నారు. అంచేత ఏడుపును దిగమింగుకొని కన్నీళ్లు కార్చుకుంటూ ఆ రాత్రిపూట ఆ రైల్ ట్రాక్ మీద 20 కిలోమీటర్లు నడుచుకుంటూ తన గ్రామానికి ఆ బిడ్డ చేరుకున్నాడు. తెల్లవారుజామున 3:30, 4 గంటలకి ఇంటికి చేరుకున్నాడు. తల్లిదండ్రులు ఆ బిడ్డను చూచి రక్తంతో ఒళ్ళంతా తడిచిపోయి కాళ్ళ నుండి రక్తం కారుతున్నటువంటి ఆ బిడ్డను చూచి తల్లిదండ్రులు గొల్లుమని ఏడ్చారు. తల్లి ఆ బిడ్డ పాదాలను చూసి ఎంతో దుఃఖపడింది. ఆ తండ్రి అయితే ఆ బిడ్డను కౌగిలించుకొని తల్లిదండ్రులు ఇద్దరూ దేవునికి మొర్రపెట్టారు. ప్రభువా, నీ కొరకు ఆశతో పరిగెత్తుకుంటూ వెళ్ళి నీ కొరకు ఆశతో వచ్చినటువంటి మా బిడ్డ
చూడు ఎలాంటి స్థితిలో ఉన్నాడో, రక్తంతో తడిచిపోయాడు, కాళ్ళు రక్తం కారుతూ ఉన్నాయి. నీ కొరకు ప్రయాసపడిన మా బిడ్డని దీవించు ప్రభువా, ఆశీర్వదించు ప్రభువా, మా బిడ్డని దీవించు నాయనా. ఆ తండ్రి తల్లి ఆ బిడ్డను పట్టుకొని గొల్లుమని ఏడ్చారు. దేవుని బిడ్డలారా, దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. ఆ చిన్న బిడ్డను దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఆ బిడ్డను దేవుడు ఒక దైవజనుడిగా మార్చాడు. పాదముకు రాయి తగలకుండా తన దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారు అని సెలవిచ్చిన రీతిగా ఆ దైవజనుడిని దేవుడు బలంగా ఆశీర్వదించి తన దైవజనుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ దైవజనుడే ఈరోజు మీ ఎదుట నిలబడి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. కీర్తన గ్రంథం 42వ కీర్తన, కీర్తన గ్రంథం 42వ కీర్తన 1-2 వచనాలను మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 42వ కీర్తన 1-2 వచనాలను చదువుదాం. అందరు కలిసి చదువుదాం. చదవండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము తప్పిగొనుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము తప్పిగొనుచున్నది. నా ప్రాణము నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను మరువకుమా. అందరూ నా ప్రాణము నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను మరువకుమా. నీటి వాగుల కొరకు చప్పట్లు కొడతామా. దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము తప్పిగొనుచున్నది. అందరూ చెప్దాం. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము తప్పిగొనుచున్నది. నా ప్రాణమా నా సమస్తమా. అందరూ స్తోత్రమయ్యా. నా యేసు చేసిన మేలను మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు. ఆత్మవరములు దండిగా నీకై ఫలించును. పడదామా అందరూ కలిసి. నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు. ఆత్మఫలములు దండిగా నీకై ఫలించును. నీవు చేసిన మేలను మరదు ప్రభు. నీ కొరకు సాక్షిగా ఇలాలో జీవించును, ఇలాలో జీవించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
హల్లెలూయా. బైబిల్ గ్రంథం ఈరోజు మనకు బోధించే వాక్యం ఏంటంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం మన ముందు దుప్పి అనే ఒక జంతువును మన ముందు ఉంచారు. దుప్పి, లేడి లేక జింక, ఈ మూడు ఒకే జాతికి చెందినవి, ఒకే జాతికి చెందినవి. ఈ దుప్పి, లేడి లేక జింక అనేటటువంటి ఈ జంతువులు ఉన్నవే, దీని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ చివరి నెలలో, ఈ మొదటి ఆరాధనలో ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వర్తమానాన్ని సంఘానికి ఇస్తున్నాడో, ఎందుకు దేవుడు ఈ మాటలు తన బిడ్డలకు తెలియజేస్తున్నాడో నాకు తెలియదు. కానీ ప్రభు చెప్పమన్న మాటలు నేను అందించాలి. నీవు ఈ దినమున, ఈ చివరి నెలలో దుప్పి వలె ఆశ కలిగిన వ్యక్తిగా ప్రభు కొరకు జీవించాలని. ఇంతవరకు నువ్వు ఎలా ఉన్నావో, ఇంతవరకు నువ్వు ఎలా జీవించావో, నీ మైండ్, నీ ప్రవర్తన, నీ జీవితం ఎలా బ్రతికావో అది ఓకే, దేవుడు దాన్ని క్షమిస్తాడు. కానీ ఈ నెల, ఈ చివరి నెలలో దేవుడు నిన్ను ఉండమనేది ఏంటో తెలుసా? దుప్పిలాగా ఉండమని దేవుడు కోరుతున్నాడు. ఇవి శాకాహార జంతువులు. ప్రైజ్ ద లార్డ్. పక్కనతో చెప్పండి, దుప్పులు మాంసం తినమంటూ. ఇదిగో మరీ అలా చూడకుండా దెబ్బ తిన్నట్టుగా మీ పొట్ట ఏం కొట్టను నేను. చెప్పండి, దుప్పుల గురించి చెప్పండి. దుప్పులు ఏ హారులు? మాంసాహారులు కాదు. ప్రైజ్ ద లార్డ్. నాకు తెలుసు ఇక్కడ ఉన్న మీరందరూ కూడా, ప్రైజ్ ద లార్డ్, అంటే ఒకవేళ మీ సంఘంతో కలవమంటే దుప్పి ఏం చేయదు చెప్పండి? నో సారీ. ఎందుకో తెలుసా? అవి శాకాహారులుగా దేవుడు వాటిని పుట్టించిన దగ్గర నుండి అవి అలాగే బ్రతుకుతున్నాయి. ప్రైజ్ ద లార్డ్. మరి ఈరోజు దేవుడు నిన్ను ఎలా పుట్టించాడో నువ్వు ఎందుకు అలా బ్రతకట్లా? నిన్ను దేవుడు పరిశుద్ధుడిగా పుట్టించాడు తెలుసా? తల్లి గర్భంలో నువ్వు పుట్టినప్పుడు నువ్వు పాపం చేస్తూ పుట్టలా. పుట్టి పెరిగిన తర్వాత నీలో పాపం ప్రవేశించింది. పుట్టుకతోటే నువ్వు అబద్ధాలు ఆడలా, చెడుతనం నీలో లేదు, మోసం లేదు. పసిబిడ్డల వంటిదే దేవుడి రాజ్యం అన్నాడు. కానీ పెరిగిన తర్వాత దేవుడి నుండి తప్పిపోయావు. కానీ అవి పుట్టుక నుండి తమ జీవితంలో దేవుడు ఎలా పెట్టాడు అలా బ్రతుకుతున్నాయి. నెంబర్ 2, ఈ దుప్పులకి, జింకలకి శత్రువులు ఎక్కువ. చెప్పండి అందరు, ఎవరు ఎక్కువ? అందరు చెప్పాలి, ఎవరు ఎక్కువ? శత్రువులు ఎక్కువ. కానీ ఆశ్చర్యమైన విషయం, సైంటిస్టులు కనుగొంది ఏంటంటే, భూమి మీద ఉన్నటువంటి జీవరాశుల్లో, అడవి జంతువులలో ఎక్కువ అడవిలో ఉన్నవి ఏంటి అంటే ఈ దుప్పులు, జింకలు, లేళ్ళే. మరి ఎందుకు మీరు అనుకుంటారు చాలామంది, ఈ అప్పుడప్పుడు ఈ ట్రాక్టర్ల మీద నేను చూస్తూ ఉంటా, ఒక పులి ఒక లేడీని తరుగుతున్నట్టుగా చూస్తూ ఉంటాను నేను. ఈ డిస్కవరీ ఛానల్లో, నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో ఈ దుప్పుల్ని, ఈ లేళ్లని సింహాలు, పులులు తరిమి పట్టేసుకున్నట్టుగా చూపిస్తాయి. కానీ అది వాస్తవానికి అది నిజం కాదు. నిజమేంటో చెప్పనా? 1500 సార్లు ప్రయత్నిస్తే ఒక దుప్పిని పట్టుకోవడానికి 1000 సార్లు పైగా ప్రయత్నిస్తేనే ఆ దుప్పి ఒకవేళ దొరకొచ్చు, దొరకకపోవచ్చు. 100 సార్లు కాదు, 200 సార్లు కాదు, 1500 సార్లు ప్రయత్నించిన ఒక్కొక్క దుప్పి దొరకదు, ఒక్కొక్క జింక దొరకదు. అలాంటి శక్తి కలిగినటువంటి మంచి బలమైనటువంటి జంతువుగా దేవుడు వాటిని చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. శత్రువు ఎక్కువ, కానీ శత్రువుకు దొరకకుండా వాటిని తప్పించుకునేలా దేవుడు వాటికి సహాయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎక్కువగా వాటిని విస్తరింపజేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతెందుకు, ఒక దుప్పి మన దగ్గరకు వచ్చింది అనుకో, గుళ్ళో మన ముందుకు వచ్చింది అనుకోండి, దాన్ని బయటికి వెళ్ళనిస్తారా మీరు? ఇప్పుడు మనలో మీరు చెప్పండి, మీరు కూడా దానికి శత్రువులు అయిపోతారు కళ్ళకు కనపడితే. ప్రైజ్ ద లార్డ్. అరే రేపు ఆదివారాన్ని కొంచెం అంటాడు ఒకడు, దాన్ని వదలరు కదా. అలాగే దానికి శత్రువులు ఎక్కువ, అయినా దేవుడు వాటిని బ్రతికిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ దుప్పిని దేవుడు ఎందుకు మన ముందు పెడుతున్నాడంటే, వీటిలో 4 విశేషమైన లక్షణాలు ఉన్నాయి. నేను వాటిని త్వరగా తెలియజేస్తా. పక్కన వాళ్ళతో చెప్పండి, త్వరగా.
ప్రైజ్ ద లార్డ్. నెంబర్ 1, మొట్టమొదటిది, ఈ దుప్పులు లేక ఈ లేళ్ళు లేక ఈ జింకలు అనేవి ఒంటరిగా బ్రతకవు, అవి సమూహములుగా జీవిస్తాయి. స్తోత్రం చెప్పలేదే. సమూహములుగా జీవించమని దేవుడు వాటికి నియమించాడు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. ఏ గ్రంథం? ఎక్కడుంది అది? ఎక్కడో చోట. త్వరగా తీసి చదవండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. అయితే సమూహములుగా కూడుదానా, సమూహములుగా కూడుము. ప్రభువు ఏం చెప్తున్నాడో తెలుసా? మందిరములో నువ్వు సమూహంగా ఉండాలని కోరుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గుడ్ల గోబ అని ఒకటి ఉంటుంది చెట్ల మీద, మీరు చూసారో లేదో, అది ఎవరితో కలవదు, అలాగ చూస్తూ ఉంటుంది. కొంతమంది ఎవరిని కలుపుకోరు, ఎవరితో కలవరు. దేవుని మందిరం అనేది సహవాసము. దేవునికి స్తోత్రం. బెతెస్దా ప్రార్థన సహవాసం అంటే ఏంటి? బెతెస్దా ప్రేయర్ ఫెలోషిప్. ఫెలోషిప్ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ కమింగ్ టుగెదర్, బీ ఇన్ వన్ ఈజ్ కాల్డ్ ఫెలోషిప్. ప్రజలు దేవుని మందిరంలో కూడి వచ్చి ఏకమై ఒకటిగా ఉండటమే సహవాసం. మీరెక్కడ వాళ్ళో, నేను ఎక్కడ వాడినో, నా ఇష్టాలు వేరు, మీ ఇష్టాలు వేరు, మీ పద్ధతి వేరు, నా పద్ధతి వేరు, కానీ దేవుని మందిరంలోకి వచ్చి ఒకే పాట పాడి ప్రభువుని ఆరాధిస్తున్నాము, ఒకే వాక్యాన్ని చదివి దేవుణ్ణి ఘనపరుస్తున్నాము, ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, ఒకే ఆరాధనలో పాల్గొంటున్నాము, ఒకే రొట్టె కలిగి ఉన్నాము, ఒకే ద్రాక్షరసం కలిగి ఉన్నాము, ఒకే సన్నిధిని కలిగి ఉన్నాము, ఒకే సేవకుని కలిగి ఉన్నాము. కారణము దేవుడు మనలను కలిసి ఉండుటకు నియమించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘాన్ని గురించి కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. చదవండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట. కొందరు ఏమనుకుంటున్నారో తెలుసా? మానేద్దాం, ఇంకా గుడి మానేద్దాం, ఇంకా నేను మానేస్తాను, గుడి ప్రార్థన మానేస్తాను. కొందరు మానేస్తున్నారట, కొందరు ప్రార్థన మానేస్తున్నారు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. ఏ దినమో, ఏ దినమో, ఏ దినమో. ఆ వెనకాల ఎవరో ఒక ఆయన పెద్ద దినం అంటున్నారు. ఏ దినం నాయనా? అందుకేనా నువ్వు కూర్చొని ఓ షేవింగ్ చేయించుకొని, తలకత్తెర వేయించుకొని, గోళ్ళు తీపించుకొని, ముక్కులో ఎంట్రికలు తీపించు. రే 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 మరమరాలిపోయి ఏ దినం అది? బాక్సులు పంచిపెట్టే దినమా? ఏ దినం? అదే అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. రేపు ఏడవబోతున్నారు తెలుసా? ఈ లోకంలో సింహాసనాల మీద కూర్చున్న వారు మొదలుకొని అడుక్కు తినేవాడి వరకు ఎవడు దేవునికి భయపడలేదో, ఎవడు దేవుని మందిరములో ఆయన వాక్యముకు తల ఉంచలేదో, రేపు ఏడ్చే రోజు రాబోతుంది. ఆ రోజు ప్రభువు దినం. ఆ దినము సమీపించే కొలది మరి ఎక్కువగా కూడుకోవాలి. ఉపవాస ప్రార్థనలో, శనివారం IBF ప్రార్థనలో, శుక్రవారం ఆరాధనలో, ఆదివారం 7HPలో, గురువారం ఎక్కువగా 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 ఎక్కువగా. గుర్రం వచ్చిందని గాడిద కుంటిందట. రాత్రి చాలామందికి మరి సాక్రిమెంట్ లేదు అనగానే గాడిదలు, కొన్ని గాడిదలు, కుంటి గాడిదలు అసలు గుడికే రాలా. తమ్ముడా, దేవుడు నిన్ను చూశాడు. దేవుని మందిరంలో పరిచర్య చేయటానికి ప్రభు సన్నిధిలో ఉత్సాహంతో వచ్చారు. రాత్రి 11:30 దాకా నాన్న వద్దు, చాలు 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 అని కోప్పడితే కానీ పని మానలేదండి దేవుని బిడ్డలు. చలిగాల్లో నేను కోప్పడితే అప్పుడు పని మాని లోపలికి వచ్చారు.
ఎంత ఆసక్తితో దేవుని బిడ్డలు పనిచేశారో అది చూశారు. దేవునికి దూరం అయిపోతున్న మానేస్తున్న వారిని దేవుడు చూస్తున్నాడు. నువ్వు కుంటిగాడిదలాగా కుంటావా రాత్రా? నీ జీవితంలో ఏ ఆశీర్వాదం కోసం ఆశపడితే నీకు అది దొరుకుతుంది? ఏ ఆశీర్వాదం కోసం ఆశపడతావు? కనుక ఆశీర్వాదం అనే పదం ఇక నీ నోటితో పలకొద్దు. ఎందుకంటే దేవుని దగ్గర నీ బుద్ధి, నీ స్థితి నువ్వు ఇంకా మార్చుకోవడానికి ఇష్టపడట్లా. ఆసక్తిగా రండి, ఆసక్తితో ప్రభుని చూడండి. ప్రభువు నన్ను విడిచిపెట్లా. ఒక రాత్రి పాదాలతో రక్తం కారుకుంటూ నా ఇంటికి వచ్చినందుకు నా తల్లిదండ్రులు ఏడ్చారు. ప్రభా, నా బిడ్డను దీవించమని కన్నీరు కార్చారు. నా దేవుడు నన్ను విడిచిపెట్లా, ఆ పరిచర్య విడిచిపెట్లా. ఈరోజు దేవుడు ఆయన పాదాలకి రాయి తగలకుండా ఎత్తి ఆయన నడిపిస్తున్నాడు. ఏ స్థలంలోకి వెళ్ళిన దేవుడు గనులతో, అధికారులతో, శ్రేష్టమైన వారితో తలగా నన్ను నియమించి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. చాలా స్థలాలలో, చాలా ప్రాంతాల్లో తలుపులు తెరిచి మా దగ్గరికి రండి. ఎన్నో దేశాల్లో ఆ ఆహ్వానాలు వస్తుంటే నేను చెప్పాను, పిల్లలను కన్న తల్లి బాలెంతరాల్లాగా ఉంది నా పరిస్థితి ఇప్పుడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నేను బయటికి రాలేను, మీకు సువార్త చెప్పలేను, మీ దేశానికి రాలేను, మీ రాష్ట్రానికి నేను రాలేను. ఎందుకంటే పాలు తాగే పిల్లలను వదిలిపెట్టి ఈ తల్లికి పిల్ల అవసరం, పిల్లకి తల్లి అవసరం. కాబట్టి నేను రాలేను, దయచేసి నన్ను క్షమించండి. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధానంలో ఆశీర్వాదాల మీద పడుతుంటే వద్దు ప్రభా, నాకు చాలు, నాకు సంఘం, నా ప్రజలు, నా సంఘం, ఈ ఆరాధనలు ఇవి కావాలి. ఈ పర్ణశాలలో పండుగలు దగ్గరకు వస్తున్నాయి. ప్రభా, నాకు కనికరించు, నాకు సామర్థ్యం దయచేయి, నా పిల్లలతో ఉండే భాగ్యం నాకు దయచేయి. ఎలా నా ప్రార్థన కొనసాగుతుంది? ఎందుకని? నేను నమ్మిన దేవుణ్ణి నువ్వు నమ్మావు, నేను ఆరాధించే దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు, నేను పట్టుకొచ్చిన బైబిలే నువ్వు పట్టుకొచ్చావు. నేను నమ్మినట్టుగా నువ్వు నమ్ము, నేను ఆశపడినట్టుగా నువ్వు ఆశపడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మానొద్దు, ఆరాధన మానొద్దు, ప్రభు పాద సన్నిధి మానొద్దు, పరిచర్య మానొద్దు. విలువ తెలియట్లేదు నీకు. దేవుని పరిచర్యలో, ఆయన సేవలో ఎంత ఆశీర్వాదం ఉందో అనుభవించి చెప్తున్నా. నా దేవుడు ఆయన సేవ చేసిన వారిని, పరిచర్య చేసిన వారిని ఆకాశ శిఖరాలు ఎక్కిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మనము కూడి ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో ఇలాగ రాయబడి ఉంది. అపోస్తులు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు చూడండి. 30-31 వచనాలు చదవండి. రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడని యేసు నామము ద్వారా సూచక క్రియలు, మహత్కార్యములు. ఇదిగో కొద్దిగా మీ పద్ధతి ఇగో ఈ ఒక్కరోజుకి మార్చుకోండి, తరతర చదవండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. మాయ్ మాయ్ మాయ్. ఆమెకు ఆధార్ కార్డు దొరికినట్టు ఉంది. పోయిందనుకున్నాను అయ్యగారు చెప్పగానే. దా సాక్ష్యం చెప్తా కంత మరికేను వాక్యమేనిక. హల్లెలూయా. ఇప్పుడు ఆమె డౌట్ ఏంటంటే, ఈ ఫోటో నాదా కాదా? మా ఎలా చూడు, ఆధార్ కార్డులో ఉన్న ఫోటోలు ఎవడి కూడా గుర్తుపట్టలేవు. ఎందుకంటే దేవుడు మనల్ని ఇప్పుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు గమనించారా? ఆధార్ కార్డులో మీ ఫోటో చూస్తే కరోనాకే కళ్ళు తిరుగుతాయి. చచ్చి 4 నెలలైన శవం లేచి వచ్చినట్టుగా ఉంటావు నీ ఆధార్ కార్డులో. నువ్వు భయపడకో, నువ్వే అది. హల్లెలూయా. ఇక రండి ఇక్కడికి రండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అపోస్తలులు ప్రార్థన, అందరు వినాలి, జాగ్రత్తగా వినాలి. మీరు ప్రార్థన చేస్తున్నారు, ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, 7 గంటల ప్రార్థనలో, 100 రోజుల ప్రార్థనలో 12 గంటలు ప్రార్థన చేస్తున్నారు. మీ ప్రార్థనలో ఈ 2 విషయాలు లేకపోతే, జాగ్రత్తగా వినాలి, ఉప్పు కారం లేని కూర ఎలాగ ఉండదో అలా ఉంటుంది. యేసు ప్రభు ఊసేస్తాడు. స్టాంపు అడ్రస్ లేనటువంటి ఉత్తరం ఎలాగా చేరదో అలాగుంటుంది మీ ప్రార్థన. సీతంపేటలోని గిరగిర తిరుగుతూ ఉంటుంది, పైకి వెళ్ళదు. పైన అడ్రస్ ఉండాలి, పక్కన స్టాంప్ ఉండాలి, అప్పుడే ఉత్తరం
గమ్యానికి చేరుతుంది. అలాగే ఈ 2 విషయాలు ఉండాలి. ఒకటి, మీ ప్రార్థనలో మీరు ఏం చేయాలంటే, ప్రభువా మా సంఘములో, మా సేవలో, మా కుటుంబంలో, మా ఊరిలో సూచక క్రియలు మహత్కార్యాలు చెయ్యాలి. ఇది మొదటి విషయం. రెండవది, మాకు వర్తమానం అందించుచున్న దైవజనులను వారు వాక్యము బోధిస్తుండగా ధైర్యముగా బలముగా బోధించినట్లుగా నీ దాసులను బలపరచు. అందుకే 7HP బిడ్డలు ఏం చేస్తారు? బలపరచు దేవా నీ దాసుల్ని అని బలిపీఠం చుట్టూ తిరుగుతూ ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ 2 లేకపోతే నీ ప్రార్థన పరలోకానికి చేరదు. కొంతమంది ఎంతసేపు వాళ్ళ గురించే, నాయనా తండ్రి ప్రభా దూడ ప్రభా అసలు ప్రభా లేగట్లేదు అయ్యా, పెయ్యదోళ్ళు ఇచ్చావు కానీ ఏం సుఖం ప్రభా గేది ప్రభా 6 మోపులు గడ్డి తింటుందయ్యా ప్రభా, మా ఆయన గ్యాస్ పెట్టి అన్నం తింటలేదా? ఇదిగా నువ్వు ఏడిచేది? నీ ఏడుపు చూసి నేను ఎంత మోసపోతానో తెలుసా? ఎంత ఆత్మల భారం కలిగి ఉందో నా బిడ్డ. దూడ గేది, మీ ఆయన గ్యాసా? నీ ప్రార్థనలో దైవజనుల యొక్క ఆత్మ నింపుదల కొరకు నువ్వు ప్రార్థన చేయకపోతే నీ ప్రార్థన పరలోకానికి చేరదు. నా తండ్రి నాయన మంచి సంబంధం నాయన ప్రభా, ఆడపడుచు కానీ అత్తగారు లేని కుటుంబంలో పెట్టినాయన నాకు అంటే ఉంటే ఏమైపోవాలి మరి? వాళ్ళు ఉన్నా కూడా దేవుడు చంపేసి ఆ ఇంట్లోకి నీ కూతురుని తీసుకెళ్ళాలి. నేను కల్పించి చెప్పట్లా. ఒక తల్లిగారు ప్రార్థన విన్నపం కిరణ పట్టి అంత ఇచ్చింది ఆమె ప్రార్థన విన్నపాలు. అందులో ఒక విన్నపం ఏంటో తెలుసా? 4వ పాయింట్, ఆడపడుచు అత్తగారు లేని కుటుంబానికి నా కూతురు కోడలుగా వెళ్ళాలి. ఇలాంటి ప్రార్థనలు దేవుడు అసహించుకుంటాడు. నా పిల్లలే, నా కుటుంబమే, మా అబ్బాయే ప్రమోషన్ రావాలి, ఉద్యోగం రావాలి, ప్రభా 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 అమ్మ పక్కకెళ్ళి, కొంచెం పక్కకెళ్ళి అంటాడు దేవుడు. దేవుడు ఏ మాత్రం ఆ ప్రార్థనలు వినడు. సూచక క్రియలు మహత్కార్యాలు జరగాలి. స్తోత్రం చెప్దామా? ప్రైజ్ ద లార్డ్. సూచక్రియ అంటే ఏంటి? మహత్కార్యం అంటే ఏంటి? సూచక క్రియ నీ కుటుంబంలో, నీ ఊరిలో, ఈ సంఘములో నా దేవుడు సూచక క్రియ జరిగించునుగాక. సూచక క్రియ అంటే ఏంటి? సూచక క్రియ ఇది వరకు ఎన్నడూ జరగని కార్యము దేవుడు ఈ సంఘములో చేయబోతున్నాడు, ఈ కుటుంబాల మధ్యలో చేయబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఎన్నడూ జరగంది దేవుడు చేస్తాడు. ఇది జరగదు అని నువ్వు అనుకోవద్దు. ప్రభుత్వాలు చేయలేకపోయినా, పెద్దలు చేయలేకపోయినా, రాజకీయ నాయకులు చేయలేకపోయినా, ఏ నాయకుడు చేయలేకపోయినా, ఏ బిడ్డలు చేయకపోయినా నా దేవుడు నీ కొరకు జరిగింప చేస్తాడు. ఆశ్చర్య కార్యాలు చేస్తాడు ఆయన. ఇదిగో ద్రాక్షరసం అయిపోయింది. యేసుప్రభు దగ్గరికి సమాచారం వచ్చింది. యేసుప్రభు వారు అక్కడే ఉన్నారు. ఇంటిలో ఉన్నటువంటి యజమానులు ఉన్నారు, పెళ్లి పెద్దలు ఉన్నారు, ఊరి ప్రజలు ఉన్నారు. ఎవడ వైపు ఏసైచ్చు జాగ్రత్తగా వినాలి. నీకు ఊరిలో, నీ ఇంట్లో సచ్చిన దినమైనా, పెళ్ళైనా, ఏమైనా ఊరు పెద్దలు, ఊరు జనాలు, ఊరు చుట్టాలు నీకు కావాలి. ఏసైకి వాళ్ళ అవసరం లేదు. పరిచారకుల వైపు ఏసయ్య చూశాడు, దైవ సేవకుల వైపు ఏసయ్య చూస్తున్నాడు. నీ జీవితంలో ఏ కొదువ తీరాలన్నా అది దైవజనుని ప్రార్థన ద్వారా జరగాలని దేవుడు నియమించాడు. నీ సొంత ఆలోచన ప్రకారంగా వెళ్ళొద్దు, నీ సొంత తలంపుల ప్రకారంగా వెళ్ళొద్దు. ఇక్కడ బలిపీఠం మీద నీ కొరకు నియమించబడిన పరిచారకుడు నీళ్లతో నిన్ను నింపితేనే అది సాధ్యమవుతుంది. అంచుల మట్టుకు నీళ్లతో నింపమని దైవజనుడికి దేవుడు ఆజ్ఞాపించాడు. అందుకనే తన సుఖాన్ని, తన సంతోషాన్ని, తన కొన్నవన్నీ, తన ఇంటిని, తన పిల్లలను అందరినీ నష్టపరుచుకొని ఈ బాణలను నీళ్లతో నింపడానికి ఇదిగో దైవ సేవకుడు ఈ గ్రామం వచ్చి పరిచారకుడై ఈ ఖాళీ బాణలను నీళ్లతో నింపుతున్నాడు. మానద్దు, కూడిక మానొద్దు, ఆరాధన మానొద్దు.
ప్రభువుని నింపుకో. ఎందుకో తెలుసా? పరిచారకుడికే ఆ కృప దేవుడు ఇచ్చాడు. ఆ ఇంటి వాళ్ళు ఉన్నారు, ఊరి పెద్ద విందులో ఒక ప్రధాని ఉన్నాడండి, పెద్ద ఉన్నాడండి. విందు ప్రధానికి కానీ ఇంటి వారికి కానీ ఊరి ప్రజలకు కానీ ఆ అర్హత లేదు, వాళ్ళకి ఆ శక్తి లేదు. పరిచారకుడు మాత్రమే చేయగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడే నువ్వు ఫెయిల్ అవుతున్నావు, ఎక్కడే ఫెయిల్ అవుతున్నావు. రోగం వచ్చిందా, వ్యాధి వచ్చిందా, మొదట ప్రభు సన్నిధికి రా. మొదట ప్రభు సన్నిధిలో దైవజన్ దగ్గరికి రా. ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరు, ప్రార్థన చేయించుకో. ఆ తర్వాత వెళ్ళి టెస్టులు చేయించుకో. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చూడు. కొండంత రోగాన్ని దేవుడు చీమ తలకాయ ఎంతగా చేయగలిగిన వాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. పరిచారకులకు దేవుడు చెప్పాడు అంచుల మటుకు. ఇప్పుడు మళ్ళీ పరిచారకులతో చెప్తున్నాడు, మీరే వెళ్ళండి, ఆ విందులోనికి వెళ్ళి ద్రాక్షరసాన్ని పోయండి. పరిచారకులకు తెలుసు, ఎక్కడ ఆజ్ఞాపిస్తున్నటువంటి వాడు అద్భుతాలు చేయగలడు. వారు ముంచి తీసుకెళ్తుండగా నీరు ద్రాక్షరసముగా మార్చబడింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సూచక క్రియ అంటే ఇది వరకు ఎన్నడూ జరగంది నీ కుటుంబంలో దేవుడు చేస్తాడు. ఇక నా భర్త మారడు, పిల్లలు మారడు, పరిస్థితి మారదు, మా నాన్న మారడు అనొద్దు. ఎవరింట్లో జరగలేదా, నీ కొరకు దేవుడు జరిగింపజేస్తాడు ఈరోజు. ఇక మహత్కార్యం అంటే ఏంటో తెలుసా? ఇది వరకు ఎవ్వరూ చేయలేనిది దేవుడు నీ కొరకు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవ్వరు అయ్యగారన్నా కొంచెం నీరసంగా ఉందండి. హల్లెలూయా. నాకు ఈ మగోళ్ళని చూస్తుంటే ఇంకా బాధ వేస్తుందండి. కోమాకి కొన ఊపిరికి మధ్యలో ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు బతకండి, తర్వాత చచ్చిపోతురు గారు. ఇదిగో నా పూర్తి సలహా ఏంటంటే, ఈ నెల గబుక్కుని మీరు గమ్ముని తొందరపడకండి. జనవరిలో నేను డేట్లు ఇస్తాను, మీరు కంగారు పడకండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టండి, దేవుని స్తుతించండి. హల్లెలూయా. బిగ్గరగా అరిచి దేవుని స్తుతించండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు చేయలేని అద్భుతము యేసయ్య మనకై జరిగించును. స్తోత్రం ఇశ్రాయేలు వాడగా జయమిచ్చే శత్రువుపై. స్తోత్రం వానిలే పాడగా జయమిచ్చే సాతానుపై. యేసు ప్రభు తన ప్రజల్ని ఎర్ర సముద్రము నుండి వారిని పాయలుగా చేసి ముందుకు నడిపించాడు. మీరు వింటున్నారు, నేను కల్లారా వెళ్ళి చూశాను అదని. గల్ఫ్ ఆఫ్ అఖాబా, ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ సుయజ్, గల్ఫ్ ఆఫ్ అఖాబా, రెండు చీలికలు ఉంటాయి ఎర్ర సముద్రానికి. ఈ గల్ఫ్ ఆఫ్ సూయజ్ అనే ప్రాంతంలో ఇశ్రాయేలీలు సముద్రాన్ని దాటారని బైబిల్ పండితులు చెప్తున్నారు. ఇశ్రాయేలీల కొరకు దేవుడు దానిని 3 కిలోమీటర్ల పాయలు చేశాడు. 3 కిలోమీటర్లు వెడత విడిపోయింది అది. అప్పుడే 40 లక్షల మంది ప్రజలు ఒక ఓవర్ నైట్లో దాటగలుగుతారు, లేకపోతే ఇంపాసిబుల్, దాటలేరు. అయితే ఇప్పుడు దాని కింద గల్ఫ్ ఆఫ్ సూయజ్ కింద ఒక అండర్ గ్రౌండ్ టన్నెల్, ఆఫ్రికా ఖండాన్ని ఆసియా ఖండాన్ని కలుపుతూ అండర్ గ్రౌండ్లో ఒక టన్నెల్ నిర్మించారు. ఇప్పుడు మన నేషనల్ హైవే రోడ్డు ఉందా, అంత రోడ్డు ఉంటుంది. ఆ సముద్రం పైన సముద్రం ఉంటుంది, కింద 3 కిలోమీటర్లు వాళ్ళు అక్కడ వేయగలిగారు దారి. ఎందుకు వేయగలిగారంటే అక్కడ సైంటిస్టులు ఏం చెప్పారంటే, బైబిల్ గ్రంథంలో దేవుడు ఎక్కడే ఇశ్రాయేలీని నడిపించాడు కనుక సముద్రపు అడుగు భాగంలో ఎక్కడే రోడ్డు ఉంటుంది. ఎందుకో తెలుసా? దేవుడు సముద్రాన్ని ఇక్కడ ఆరబెట్టాడని బైబిల్లో రాయబడి ఉంది. ఎక్కడ వాళ్ళకి అది సెట్ అవ్వలేదు, అక్కడే సెట్ అయింది. అందుకే అండర్ గ్రౌండ్లో 3 కిలోమీటర్లు ఆ సూయజ్ కెనాల్లో రోడ్డు వేశారు. పైన సముద్రం, ఇటువైపు నుండి అటు నుండి వైపు పైన ఓడలు నడుస్తూ ఉంటాయి. అక్కడ దేవుడు తన ప్రజల్ని నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్.
ఈ ఎర్ర సముద్రము పాయలు చేయడంలో నేను వాటన్నిటిని రాసినప్పుడు, నాకు ధ్యానించినప్పుడు ఎంతో అద్భుతమైంది. ఎప్పుడైనా నాకు సమయం దొరికినప్పుడు ఎప్పుడైనా దాన్ని వివరించాలని నేను అనుకుంటున్నాను. 37 అద్భుతాలు ఉన్నాయి అందులో. ఎర్ర సముద్రం పాయలు అవ్వటం ఒక్కటే కాదు, 37 అద్భుతాలు ఉన్నాయి. నీళ్లను దేవుడు ఏకరాశిగా నిలిపేశాడు. అంటే ఏంటి అర్థం? గడ్డ కట్టేలా చేశాడు. గడ్డ కట్టడం అంటే నీళ్ళు ఎప్పుడు గడ్డ కడతాయి? -డిగ్రీలు ఉన్నప్పుడు నీళ్ళు గడ్డగడుతుంది. అంతేకాదు, ఆ నడుమున అగ్ని స్తంభాన్ని దేవుడు నుంచోబెట్టాడు. మంట పెడితే ఐస్ గడ్డ ఏమవుతుంది? మరి ఎందుకు కరగలా? ప్రతిదీ అద్భుతమే. ప్రైజ్ ద లార్డ్. ఇలా రాసుకుంటూ పోతే, చెప్పుకుంటూ పోతే 37 అద్భుతాలు ఉన్నాయి అందులో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు చేయలేనిది దేవుడు నీ కోసం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. జరుగును గాక యేసయ్య నామములో. వారు దేవుని కార్యాల కోసం, దైవజనుల కోసం ప్రార్థిస్తున్నప్పుడు ఏం జరిగింది? 31 వచనం ఇప్పుడు చదవండి. 4:31 అపోస్తుల కార్యాలు. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చెను. ప్రైజ్ ద లార్డ్. అందరూ చేతులెత్తి చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. అంచకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివే. చప్పట్లు కొడుతుండగా, దేవుని స్తుతిస్తూ ఉండగా, అంచకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివే. తండ్రి నీ ఆత్మతో నింపుమా, మండే అగ్నిల్లెరా దేవా. అన్య భాషలతో అభిషేకించు, ఎగసెగాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్ని. అందరూ కలిసి ఎముకల లోయలోన గొప్ప సైన్యమునే చూడగా, నీ అధికారం దయచేయుమా, జీవనారమ్మని ప్రవచించేదా. నీ అధికారం దయచేయుమా, జీవమారమ్మని. చప్పట్లు కొడుతూ మండే అగ్నిల్లెరా దేవా. యేసయ్యా, ఓ నీకే స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. రెండోది, దుప్పి చాలా పవర్ఫుల్ కళ్ళు కలిగి ఉంది. అది అందరు చెప్పండి. దుప్పి చాలా పవర్ఫుల్ కళ్ళు కలిగి ఉంది. చెప్పండి అందరూ. ఎలాంటి కళ్ళు దాని? పీసు తీసేసిన కొబ్బరికాయ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది దాని తలకాయ. కానీ బంగాళాదుంపలు అంత సైజులో ఉంటాయి దాని కళ్ళు. అంత చిన్న తలలో అంత పెద్ద పెద్ద కళ్ళు, చాలా పవర్ఫుల్ దాని కళ్ళు. మనకే గుమ్మడికాయ ఎంత ఉంటుందో తల, గోళీలు అంత ఉంటాయి కళ్ళు. పైగా ఈ హెడ్లైట్ ఒకటి అటు చూస్తుంది, ఒకటి ఇటు చూస్తుంది, ఇటు చూస్తుంది. హెడ్లైట్లు కూడా ప్రాబ్లమే. నైట్ డ్రైవింగ్ కష్టం. వాటి కన్నులు చాలా పవర్ఫుల్. దేవుడు మనల్ని దుప్పిలాగా ఉండమంటున్నాడు. ప్రభువు రాకడ కొరకు ఎదురు చూసే కన్నులు మనం కలిగి ఉండాలి. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు. యేసయ్యను చూసే కన్నులు నీకు ఉండాలి.
ఈరోజు ప్రభు ఏం కోరుతున్నాడో తెలుసా? యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో ఈ మాటను మనం, చాలా ముఖ్యమైన మాట, ప్రభు పలికిన మాటను మనం దీన్ని కంఠస్థం చేయాల్సి ఉంది. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఈ మాటను చదువుదాం. 39వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయము 30. అప్పుడు యేసు చూడని వారు చూడాలి, చూచేవారు. ఏంటి దీని అర్థం? ఈరోజు చాలామంది అన్యజనులు ఇంకా దేవుని మహిమను చూడాల. అందరు నా వైపు చూడాలమ్మా, నీకు ఏం అర్థం కాదు. శాస్త్రులు, పరిసయ్యులు, అమ్మా ఇలా చూడండి. బైబిల్లో ఉన్న అనేకమైన విషయాలు చెప్పడానికి నాకు సమయం సరిపోట్లా. ఇంకా లోకవార్తలు నేను చెప్పను, బైబిల్లో ఉన్నదే చెప్పను. వినో ఎటనో. చాలామందికి దేవుని గురించిన జ్ఞానం లేదండి. అందుకే దెయ్యాలను, దేవతలను, అపవిత్రాత్మలను వారు దేవుళ్ళుగా భావించుకొని పూజ చేస్తున్నారు. వారి మీద ఎప్పుడు మీరు కోప్పడకూడదు, వారిపైన ఎప్పుడు మీరు విసుగు చెందకూడదు. కనికరంతో వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ప్రభువా, వాళ్ళ బలము, వాళ్ళ శక్తి, వాళ్ళ ఆయుష్ అంతా కూడా దురాత్మలు వాడుకుంటున్నాయి. వారి కన్నులు తెరువునాయనా, నిజ దేవుడివైన నిన్ను చూడాలి. వారి మనోనేత్రాలు తెరవమని ప్రార్థన చేయాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. చూడని వారు చూడాలి. చాలామంది కొత్తగూడెంలో చాలామంది అన్యజనులు దేవుని యొక్క వెలుగును చూడలేక గుడ్డివారై ఉన్నారు. వారి కన్నులు తెరవబడాలి. ఇప్పుడు చూచేవారు ఏమైపోవాలి? గుడ్డోళ్ళు అయిపోవాలి. చూచేవాళ్ళు ఏమైపోవాలి? ఈరోజు మందిరంలో ఉన్నవాళ్ళు చూచేవాళ్ళు, మరి వీళ్ళు ఏమైపోవాలట? గుడ్డి వాళ్ళు అయిపోవాలి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? గుడ్డిదాన్ని వాళ్ళ భర్త లలిత జ్యువెలర్ చుట్టూ తిప్పుతున్నాడంట. ఆ నెక్లెస్ చూడు, అవన్నీ చూడు అంటున్నాడట. ఇది గుడ్డిది, వీడు దాని చుట్టూ తిప్పుతున్నాడు. ఏమన్నా చూడగలదా? ఆభరణాలు అండి అది బాగుంది అనగలదా? అనలేదు. ఎందుకని? గుడ్డిది. చెప్పండి, గుడ్డిది. ఈరోజు నువ్వు ఈ లోక భోగాల మీద నీ కన్నులు వెళ్లకుండా నువ్వు గుడ్డిదానిగా ఉండాలి, గుడ్డివాడిగా ఉండాలి. చాలామందిని ఈ లోకం ఆకర్షిస్తుంది. అందుకే భక్తుడు అన్నాడు, లోక భోగాలపై నా నేత్రలో సోకాకుండునట్లు కృప చూపుము. ఆ మధ్య మన సంఘంలో ఒకడు నా దగ్గరికి వచ్చాడు. అన్న, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం కోసం నేను వెళ్తున్నాను, పరుగు పందానికి వెళ్తున్నాను, ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేశాను. ప్రార్థన చేశాక దేవుడు తోడుకుంటాను, నన్ను వెళ్ళు అని చెప్పి ఆశీర్వదించి పంపించాను. ఈడు పరుగు పందెం 5 కిలోమీటర్లు పరిగెత్తాలట. ఈడు వెళ్తుంటే దారిలో కొండ బిర్యానీ కనపడిందంట ఈ బండమొహమ్మడికి. ఏ బిర్యానీ నానా? ఇది ఎక్కడికి వెళ్తున్నాడు ఈడికి ఆగిపోయి ఆ కొండ బిర్యానీ తినేసి ఈడు పొట్ట కొండంత అయిపోయింది. తిని ఎల్లు నుంచి ఈడు వెళ్ళగానే ఈడొంత వచ్చేసింది అక్కడ. ఈయన పరిగెత్తమంటే 4 అడుగులేసి వాటర్ ప్యాకెట్, వాటర్ ప్యాకెట్, వాటర్ ప్యాకెట్, రే బాబు పక్కెళ్ళమ్మా, పక్కెళ్ళు అని ఆయన పక్కకు పెట్టేశారు. తల్లి తండ్రి ఎండలో కష్టపడి పొలంలో పనిచేస్తూ, ఏరా ఏమైంది? కొండ బిర్యానీ. పరిగెత్తేవాడు మితంగా ఉండాలి. ఏదో బిస్కెట్లు తినాలి, 2 బిస్కెట్లు, కొంచెం నోరు తడుపుకోవాలి. అరే తిండే దొరకదు అన్నట్టుగా ఎందుకు తిన్నా? కదా కొండ బిర్యానీ అన్నారు అన్నయ్య. ఈరోజు చాలామంది లోక భోగాలను చూసి వాడు ఉద్యోగాన్ని పోగొట్టుకున్నట్లుగా దేవుని మహిమను పోగొట్టుకుంటున్నారు. నీ కళ్ళకి ఏం కనబడుతుంది? నెల జీతం కనబడుతుందా? హైదరాబాదులో నెల జీతం 30,000 జీతం, 40,000 జీతం, అక్కడ బెంగుళూరులో 60,000 జీతం. నీకు భోగం చూపిస్తున్నాడు సాతాను. దేవుని మందిరంకి వస్తే ఏముంది? 7 ఇంచ్ పెగిరితే ఏముంది? అప్పులు తీరిపోతాయి, బాధలు తీరిపోతాయి, సమస్యలు తీరిపోతాయి. భోగాన్ని చూపిస్తున్నాడు.
దేవుని మహిమను పోగొట్టుకుంటున్నారు చాలామంది. గుడికి ఆలస్యంగా వచ్చాడంట ఒక ఆయన. బ్రదర్ ఏంటి ప్రార్థన పాటలు అయిపోయాక వాక్యం మధ్యలో వచ్చారు, నేను గమనించాను అన్నారంట పాస్టర్ గారు. ఏం లేదండి అయ్యగారండి, నేను గుడికి వస్తుంటేనండి దారిలో ఒక పురుగు పడిందండి, కంట్లో పురుగు పడగానే అదేం బాగా ఎర్రగా అయిపోయిందండి, బాగా మంట వచ్చేసింది. హాస్పిటల్కి వెళ్ళి కొంచెం ఆయన డ్రాప్స్ వేసుకొని రావడానికి కొంచెం లేట్ అయింది అయ్యగారండి అన్నాడంట. అప్పటి పాస్టర్ గారు అన్నారంట, మరి సిస్టర్ గారు ఏది అన్నారంట. నా కంట్లో పురుగు పడిందండి, ఆమె కంట్లో చందన బ్రదర్స్లో మెట్లు ఎక్కుతుంటే ఆ మూలలో ఉంటుందండి ఒక బొమ్మ, అది కట్టుకున్న 25,000 చీర మీద పడిందండి మా ఆవిడ కన్ను. చూడలేదు మీరు? మామూలు రేటు ఉండదు, అది కట్టుకున్నది బొమ్మ 25. మొన్న చూస్తారు 29,999 రూపాయలు మాత్రమే. వీడి కంట్లో పురుగు పడింది, పర్వాలా 50 రూపాయలు డ్రాప్స్తో పోయింది. ఆమె కంట్లో ఏం పడింది? 25,000 చీర పడింది. ఎప్పుడు 5,000 చీరేనా? నేను రానా? ఇప్పుడు భర్త కొనకపోతే అలిగింది ఎవరి మీద? గుడి మీద. చాలామంది లోక భోగాలను చూస్తూ దేవుని మహిమను పోగొట్టుకుంటున్నారు. ఒకవేళ నేను మరణించాను అని తెలిసిన రోజున నా ఇంటి వాళ్ళు దుఃఖపడతారు, నా భార్య బిడ్డలు ఏడుస్తారు, నా తల్లిదండ్రులు ఏడుస్తారు, నా బంధువులు దుఃఖపడతారు, నా సంఘ బిడ్డలందరూ దుఃఖపడతారు. ఈ భూమి మీద నేను మరణించిన రోజున మనుషులు, నా ప్రియమైన నా పరిచయస్తులందరూ దుఃఖపడతారు. కానీ ఆ మరణించిన రోజున పట్టాభిషేకాన్ని పొందబోతున్నటువంటి రాజు సంతోషముతో సింహాసనం ఎక్కుతున్నప్పుడు కలిగే ఆనందం కంటే అధికమైన ఆనందముతో నేను పరలోకములోనికి అడుగు పెడతా ఆ రోజున. ప్రైజ్ ద లార్డ్. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే నేను పరలోకం వెళ్ళగానే నా ప్రభువు నన్ను కౌగిలించుకుంటారు. ఆయన నా చేయి పట్టుకొని, ఇదిగో నీవు నా కొరకు భూలోకములో సేవ చేసి ప్రయాసపడి నా కొరకు ఆత్మలు రక్షించి నన్ను ప్రేమించి నువ్వు నా కొరకు జీవించావు. ఈ భూమి మీద నీవు నా కొరకు నమ్మకముగా పనిచేసావు కనుక నీ కొరకు నా రాజ్యములో నేను సిద్ధపరిచిన మహిమను చూద్దుగాని రా అని నా ప్రభువు నన్ను బంగారు వీధుల్లో నడిపిస్తున్నప్పుడు నేను నా యేసయ్య ముఖాన్ని చూస్తూ, ఏ యోగ్యత లేని నాకు నీ జీవ కిరీటాన్ని ఇస్తున్నావా? నాలో ఏం చూసావు? ప్రభు అంటాడు, నీలో నా నీతి నెరవేరింది, నా చిత్తాన్ని నువ్వు నెరవేర్చావు, నా ఇష్టాన్ని నెరవేర్చావు. నిన్ను బట్టి నేను ఎంతో ఆనందించాను. రా, నీకోసం నేను ఏం సిద్ధపరిచానని నా చేయి పట్టుకొని నా యేసు పరలోకములో నన్ను ఆ పరలోకపు వీధుల్లో తిప్పుతున్నప్పుడు ప్రభు నాతో అంటారు, నా కుమారుడా, నీ సేవలో, నీ పరిచర్యలో, నీ వాక్య విని, ప్రసంగాన్ని విని, నీ బోధ విని రక్షణ పొంది, మారు మనసు పొంది, తమ జీవితములను సమర్పించుకొని మహిమను ధరించుకున్నారే, వాళ్ళని చూద్దువుగాని రా. మీ మధ్యలో చూడండి 7 HP వాళ్ళు కూర్చున్నారు, చూడండి మీలాగే సామాన్యంగా కూర్చున్నారు. కానీ పరలోకములో వారు అలా ఉండరు. అమ్మ జాగ్రత్తగా వినండి, అన్న జాగ్రత్తగా వినండి. ఎవరైతే నమ్మకంగా 7 HPలోకి వస్తున్నారో మందిరంలో మీతోనే కూర్చున్నారు, కానీ పరలోకంలో వాళ్ళకి అలా స్థాయి ఉండదు. వారు మహిమను ధరించుకున్నారు. మహిమ శరీర సంబంధమైన ఆభరణాలని, లోకాశల్ని, అన్నిటినీ, పనులను, వాళ్ళ శరీర సుఖాన్ని, సౌఖ్యాన్ని అన్నీ. నేనంతసేపు కూర్చోలేను, నాకు ఒంట్లో బాగాలేదు, నాకు కుదరదు, నాకు ఉద్యోగం అని చాలామంది తృణీకరించారు కదండి. కానీ పరిశుద్ధులు 7 HPని, ప్రభు సన్నిధిని
హత్తుకున్నారే వారు మహిమను ధరించిన వాళ్ళు. ఆ పరిశుద్ధులు నా కంట పడతారు ఆ రోజున. ప్రైజ్ ద లార్డ్. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే స్తుతింతును, నిన్ను స్తుతింతును, స్తోత్రింతును, నిన్ను స్తోత్రింతును. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలిచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందములో ప్రవేశించే వేళ స్తుతింతును, నిన్ను స్తుతింతును, స్తోత్రింతును, నిన్ను స్తోత్రింతును. అవకాశం పోయింది, ఇంక అయిపోయింది, ఇంకొక వారమే ఉంది. 2026లో దేవుడు నీకు ఆరోగ్యం ఆయుషిస్తే ఒక మంచి తీర్మానం చేసుకో. పరిశుద్ధులతో నేను కూడా ఉండాలి, నేను పరిశుద్ధులతో ఉండాలి. ఒక తీర్మానం చేసుకో. ఇంతకంటే పరలోకంలో ఆనందకరమైన విషయం ఇంకోటి లేదు. నేను పరిశుద్ధులతో 7HPలో చేరాలి. అయిపోయింది, ఇక ఇప్పుడు అవకాశం లేదు. నువ్వు ఉంటావో ఓడతావో తెలియదు. 2026 చూస్తావో లేదో ఎవరికి తెలుసు. ఇంక అయిపోయింది. ప్రభుతో బ్రతిమలాడుకోండి. ఇక మూడవది, దుప్పి చెవులు చాలా పవర్ఫుల్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, దుప్పి చెవులు చాలా పవర్ఫుల్. ఇప్పుడు మన అన్ని డొప్ప చెవులు ఎలాగే ఉంటాయి, కటీడి కథలో. కానీ ఈ దుప్పి అలా కాదు. 360 degreesలో ఇటు ఇటు ఎటు పడితే అటు తిప్పేయగలదు. చాలా పవర్ఫుల్. శత్రువు యొక్క అలికిడి చాలా స్పష్టంగా వింటుంది. మనము మన ప్రభు యొక్క స్వరాన్ని స్పష్టంగా వినగలగాలి. దేవునికి స్తోత్రం. దుప్పిని దేవుడు ఎందుకు పోలుస్తున్నాడంటే అది చాలా జాగ్రత్తగా వింటుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రజలకండి ఇలాంటి మనసు లేదు. నేను బయట సంఘస్థులు, బయట విగ్రహారాధికులు వాళ్ళని విమర్శించడం నా ఉద్దేశం కాదు. వాళ్ళ గురించి నేను ఎప్పుడు మాట్లాడను. దేవుడు కావాలని వచ్చిన నీతోడే ప్రభు మాట్లాడేది. ఈరోజు నీ చెవులు ఎలా ఉన్నాయో తెలుసా? దేవుడు వాక్యం వినటానికి సిద్ధంగా లేవు. పరిశుద్ధాత్మ దేవుడు చూడండి, ఈ సంఘాన్ని ఉద్దేశించి దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. తిమోతికి పౌలు రాసినటువంటి 2వ పత్రిక, 2 తిమోతి పత్రిక. త్వరగా దేవుని వాక్యాన్ని మనం ముగించే సమయం దగ్గరకు వచ్చేసాం. త్వరగా 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. చదవండి. చాలు. దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కోసం పోగు చేసుకుంటున్నారు. ఈరోజు అందరి చేతిలో ఫోన్లు ఉన్నాయి కదండి. అందులో ఏరుకొని వీళ్ళకి అనుకూలమైన బోధలు ఎవరు చేస్తారో, వీళ్ళకి అనుకూలంగా ఎవరు మాట్లాడతారో ఆ పాస్టర్ గారు అంటే బాగా ఇష్టం. నీ కోసం కన్నీరు కార్చి, ఆత్మ కోసం రక్షణ కొరకు కన్నీరు కార్చి, సంఘంలో నీ కొరకు దివారాత్రులు మొర్రపెట్టే ఈ దైవజనుడు బోధ చాలామందికి ఇష్టం ఉండదు. ఎక్కడో బోధకుడిని ఒకరిని పోగు చేసుకుంటాడు. ఆ బోధ మీద వీళ్ళ మనసు ఉంటుంది. ఈ మందిరంలో చెప్పే ప్రతి మాటను విమర్శించే వాళ్ళు కూడా లేకపోలేదు. ఆ విమర్శలు కూడా మాకు మంచియే. ఎందుకంటే ఆ ప్రతి విమర్శని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యేసయ్య చెప్పినట్టుగా ఒకప్పుడు బాధ పోయింది, ఇప్పుడు ఆనందమే కలుగుతుంది. విమర్శిస్తుంటే ఎవడన్నా తిడితే భలే ఆనందపడే మనసు ఇచ్చేసాడు దేవుడు. దేవునికి స్తోత్రం.
ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే అందులో ఉన్న ఆశీర్వాదం అంతా ఇంత కాదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇంతకే మన సంఘస్థులకు ఉన్న చెవులు ఏం చెవులు అంటమ్మా? మా ఆమె ఇప్పుడు తోడు అవునా? ఏంటి అయ్యగారు శాపం పెట్టేశాడు ఏంటి? నా దురద అమ్మా. ఆత్మ సంబంధంగా చాలామంది చెడు విషయాలు వినే మనసు కలిగి ఉన్నారు. చాలా జాగ్రత్తగా వినాలి. నా దగ్గరికి మొన్న ఒక సహోదరి వచ్చింది. అన్నయ్య, తలంతా విపరీతమైన పోటు, హాస్పిటల్ తిరిగి స్కానింగ్లు, తలలో ఏమీ లేదంటున్నారు. 30,000 టెస్టులు ఖర్చు పెట్టాయి బుర్ర కోసం, కానీ తలనొప్పి తగ్గల. గుండెంతా బరువుగా ఉంటుంది. సిటీ స్కాన్ చేయించా, అయినా ఏం తెలియదు అంటున్నారు డాక్టర్లు. ఏంటో నాకు ఇంట్లో చాలా చికాగ్గా ఉంటుంది. నాకు నా భర్తకి అస్సలు పడట్లా. మా ఇద్దరు ఎప్పుడు చూసినా గొడవ పడుతున్నాను ఈ మధ్యకాలంలో 6 నెలలుగా. ఆమె కొన్ని పర్సనల్ విషయాలు చెప్పింది. అన్నయ్య, చాలా ఇబ్బందుల్లో నా కుటుంబం ఉంది, ఏమవుతుందో తెలియట్లేదు, చాలా చిందరవందరగా ఉంది నా పరిస్థితి అని చెప్తూ ఉంది. సరే, నేను ప్రార్థన చేస్తానని ఆమె మీద చేతులుంచి ప్రార్థిస్తున్నప్పుడు 3 దురాత్మలు ఆమెలో ఉన్నట్టు ప్రభువు నాకు చూపించారు. ప్రార్థన చేస్తుండగా ఒక దురాత్మను వెళ్ళగొట్టాను. టైం అయిపోయింది. లోపల ఉన్న దురాత్మ రెండు దురాత్మలు అంటనే, రేయ్ నువ్వు మమ్మల్ని ఎల్లగొట్టలేవు, నీ వల్ల కాదు. నేను చెప్పాను, నాకు ఇప్పుడు సమయం లేదు, ప్రార్థనకి వెళ్తున్నా, రేపు వస్తా, మీ సంగతి చూస్తా. వెళ్ళిపోతారు యేసయ్య నామములో, వెయిట్ చేయండి, ఉండండి. నేను మళ్ళీ తెల్లారి వెళ్ళాను. ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తుంటే ఆ 2వ దురాత్మ వెళ్ళిపోతుంది. ఇదిగా నన్ను ఎల్లగొట్టగలిగావు, కానీ లోనుందో దయ్యం, అది మాత్రం వెళ్ళదో. ఎందుకంటే అది మొండిది, అది అసలు మాట ఏందో, ఎవరి మాట ఏందో, అసలు ఎవరి మాట ఏందో, నీ మాట అసలు ఏందో, అది మొండిది. మీరు గమనించారా? కొంతమంది మొండిగా ఉంటారు. నేను మాట్లాడను, నేను పలకరచను, నేను రాను. ఈ మొండితనం ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? నెంబర్ 1 దయ్యం పట్టింది నిన్ను. ఏంటి అలా చూస్తున్నావు? నీ గురించే చెప్పేది. ఇలాంటి క్వాలిటీస్ ఎవరిలోనూ ఉంటే ప్రార్థన అయ్యాక నన్ను కలవండి. ఉచితంగానే, నేను డబ్బులు తీసుకోను. మొండితనం, మాట వినను, నా ఇష్టం, దయ్యం అది చెప్పింది. అది నేను మొండిదాన్ని, నేను వెళ్ళను, నువ్వు వెళ్ళగట్టలేవు. 3వ రోజు వెళ్ళాను. 3వ రోజు వెళ్తావు, యేసు నామములో వెళ్ళాలి నువ్వు. ఆ దయ్యం వెళ్ళిపోతూ అది ఏమేమి చేసిందో అన్నీ చెప్పింది, వెళ్ళిపోయింది. ఎప్పుడైతే దయ్యం వెళ్ళిపోయిందో ఈ అమ్మాయి లేచింది. అన్నయ్య, ఒక కొండ నా లోపల నుండి వెళ్ళిపోయినట్టు ఉంది. అన్నయ్య, ఎంతసేపు అయింది అన్నయ్య నువ్వు వచ్చి? అన్నయ్య కూర్చో అన్నయ్య, టీ పెడతాను అన్నయ్య, నేను కొంచెం డ్రింక్ ఇస్తాను అన్నయ్య. పరిశుద్ధాత్మడు రాగానే మాటలు వేరుగా ఉంటాయి. దురాత్మ, అపవిత్రాత్మ పట్టినప్పుడు వేషాలు, వాళ్ళ శరీరం, వాళ్ళ కన్నులు, వాళ్ళ శరీరం, బాడీ లాంగ్వేజ్ ఒకలాగుంటుంది. దయ్యం వెళ్ళిపోతే వాళ్ళలో ఒక పవిత్రమైన ప్రేమ, పవిత్రమైన నడవడిక వాళ్ళలో కనబడుతుంది. అమ్మ వద్దు అని నేను అడిగాను. అమ్మా, ఏం జరిగింది? 6 నెలలుగా ఎవరు వస్తున్నారు మీ ఇంటికి అని అడిగాను. అప్పుడు చెప్పింది, అన్నయ్య 2 వీధుల అవతల మా వదిన గారు, మా ఆయన గారు వాళ్ళ చుట్టం, అన్న దూర చుట్టం వదిన గారు నాకు అవుతుంది, ఆమె వస్తుంది అన్నయ్య, రోజు 11 వస్తుంది అన్నయ్య, వచ్చి కూర్చొని అన్ని చెడ్డు మాటలే చెప్పుద్ది అన్నయ్య. ఎవరెవరికి ఏమేమి లింకులు ఉన్నాయి, ఆ లింకులు అంటే మీకు బాగా, ఎవరెవరికి ఏ సంబంధాలు ఉన్నాయి, ఈ అబ్బాయి ఎవరితో తిరుగుతాడు, ఆ అమ్మాయి, ఏ విషయాలు అన్నయ్య, ఏ విషయాలు. ఆ పిల్ల కాలేజీకి వెళ్ళి ఎవరో ఫోన్ చేద్ది, ఈ పిల్లోడు బస్సులో ఎవరితో స్నేహం చేస్తాడు. ఊరిలో ఉన్న చెడు ఒక్కటి మంచి చెప్పదన్నయ్య. ఈ వదిన గారు వచ్చి అన్ని అక్రమ సంబంధాలే, అన్ని చెడిపోయిన విషయాలే, అన్ని వ్యభిచార సంబంధమైన మాటలే, అన్ని తప్పుడు మాటలే, ఇళ్లలో జరిగేవి అన్నీ చెప్పుద్దన్నయ్య. అవి చెప్తుంటే నా గుండె బరువెక్కిపోతుంది, మైండ్ అంతా పిచ్చి పిచ్చిగా అయిపోతుంది అన్నయ్య.
ఇదేనన్నయ్య రోజు రోజు వస్తుంది ఇయే చెప్పుద్ది అన్నయ్య. ఇక ఇదిగో రానివద్దు, దానికి కారణం నన్ను చేయొద్దు, ఎందుకంటే మీ వదిన గారు ఇక నన్ను టార్గెట్ చేసేద్ది. నేను చెప్పినట్టుగా చేయమని చెప్పా. దేవుని బిడ్డలారా, ఆ రోజు ఆ బిడ్డకి ఏం చెప్పానో ఈరోజు నేను అది చెప్తున్నాను మీకు. వాస్తవంగా 30,000 తీసుకొని చెప్పాలి, కానీ నేను ఉచితంగా పొందాను కాబట్టి ఉచితంగా చెప్తున్నా. నమ్మండి, దాన్ని అనుసరించండి. మీరు నేనేం చెప్పాను, ఆ బిడ్డ ఏం చేసిందో ఆమె చేసింది చెప్తున్నాను, వినండి. తెల్లారి 11 గంటలకే వదిన గారు రావటం చూసి చాపేసేసి బైబిల్ పాటల పుస్తకం పెట్టి, వదినారా రా నీకోసం చూస్తున్నా రా అని వచ్చి ఆ వదిన గారిని కూర్చోబెట్టి పాటలు మొదలుపెట్టింది. దేవుణ్ణి స్తుతించుడే ఎల్లప్పుడూ, దేవుణ్ణి స్తుతించుడే, ఆ దేవుని ఆయనే నా సంగీతము. చప్పట్లు చప్పట్లు. ఓ జీవాధిపతియు స్తోత్రం చెల్లింతుము. ఆమేన్ ఆమేన్. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము. ఆరాధన ఆరాధన. ఓ ఆరాధన ఆరాధన. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా. యేసయ్యా హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని పాటలైనాయి? మైండ్ ఎక్కడ ఉంటేగా. దబరాల వైపు నా కన్ను లేదు. 5 పాటలు. దేవునికి స్తోత్రం. వదిన గారు నేను 5 అధ్యాయాలు చదువుతాను, నువ్వు 5 అధ్యాయాలు చదువు. ఇద్దరు 5 చిరకాక 5 అధ్యాయాలు చదువు. వదిన గారు నేను గంటసేపు ప్రార్థన చేస్తాను, నువ్వు గంటసేపు ప్రార్థన చేయి. 11 గంటలకు ప్రారంభించిన ప్రార్థన ముగిచ్చేసరికి 2 అయింది. వదిన గారు వెళ్ళొస్తానమ్మా. వదిన గారు వెళ్ళిపోయింది. వదిన నువ్వు మళ్ళీ రేపు పెందలకాడ వచ్చేసారి ఎక్కువ పాటలు పాడుకుందాం. ఇంతవరకు రాలేదంట వదిన గారు. ప్రైజ్ ద లార్డ్. అమ్మా నేను బ్రదర్స్ని కాదు సిస్టర్స్ని అందరిని అడుగుతున్నాను. అమ్మా ఈ మందిరంలో వదిన గారులు ఎవరైనా ఉన్నారా? వదిన గారులు ఉన్నారమ్మా? చెడిపోయిన విషయాలు పక్కన వాళ్ళకి చెప్పు, దగ్గుదు గానిలే ముందు చెప్పు. వదిన గారులు ఉన్నారా? ప్రతి వదిన గారు అట్లాంటి చెడిపోయిన వదిన గారి యొక్క ఆ చెడు వదిన గారులు నశించొద్దు, వదిన గారిలో ఉన్న దురాత్మలు నశించును గాక. హల్లెలూయా. ఇక చివరగా లాస్ట్, దుప్పి యొక్క కాళ్ళను దేవుడు బలమైన కాళ్ళగా చేశాడు. ప్రైజ్ ద లార్డ్. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేయును, ఎత్తైన స్థలములో శక్తితో నిలపే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యం దగ్గరికి మనం వస్తే, నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లుగా, నీళ్ళ కోసం దుప్పులకి చెరువులు చాలు, కుంటలు చాలు, చిన్న చిన్న నీటి ఓటలు చాలు, కానీ దుప్పికి నీటి వాగులు ఎందుకు? ఎందుకు దుప్పికి నీటి వాగులు? ఈ దుప్పికి శత్రువులు ఎక్కువ. దుప్పిని పులులు సింహాలు తరుముతున్నప్పుడు ఈ దుప్పి పరిగెత్తి పరిగెత్తి ఇక తన బలము చాలనప్పుడు ఆ దుప్పి నీటి వాగు కొరకు చూస్తుంది. ఈ దుప్పి శరీరంలో నుండి వస్తున్న ఒక రకమైన వాసనను పసిగడతా ఉంటాయి శత్రువులు. ఎక్కడున్నా తరుముతూ ఉంటాయి, ఎక్కడున్నా తరుముతూ ఉంటాయి. శత్రువుకి అది దొరికిపోకుండా పరిగెత్తి పరిగెత్తి అది అలిసిపోయిన సమయంలో దుప్పి నీటి వాగుల కొరకు చూస్తుంది. నీటి వాగు కనబడగానే దుప్పి అమాంతంగా ఆ నీళ్ళల్లో దూకి
తన కొమ్ములను నేల కదిమి ఆ నీటి ఊటలో తల్లకిందులుగా అది పండుకొని తన కాళ్ళు ముడుచుకొని ఆ నీటి ప్రవాహములో దాక్కుంటుంది ఆ దుప్పి. ఆ నీటి ప్రవాహములో దాక్కున్నప్పుడు శత్రువు తరుముతూ వస్తాడు. దానికి దుప్పి కనబడదు, వాసన పసిగట్టలేదు. ఆ నీటి ప్రవాహము ఆ దుప్పిని కడిగేసింది, శుద్ధి చేసేసింది. అది వాసన రాకుండా నీటి ప్రవాహం కడిగేసింది. ఇప్పుడు ఆ దుప్పి శత్రువుకి కనబడట్లేదు. అంతేకాదు, దుప్పి అది అలసట తీర్చుకుంటుంది, సేద తీర్చుకుంటుంది, బలాన్ని పొందుతుంది. ఆ నీళ్ళల్లో పడుకొని ఆ నీళ్లను తాగుతూ ఆనందిస్తూ శత్రువు నుండి విడుదల పొందుతూ ఉంది దుప్పి. దుప్పి నీటి వాగుల కొరకు ఎందుకు ఆశపడుతుందో తెలుసా? దాని బలము తగ్గిపోయినప్పుడు, సామర్థ్యం తగ్గిపోయినప్పుడు, శత్రువుకు దొరకకుండా నీటి వాగు మాత్రమే నన్ను కాపాడుతుందని నీటి వాగు కొరకు పరిగెత్తుతుంది. సహోదర సహోదరి, ఆ నీటి వాగు ఎవరో తెలుసా? పరలోకము నుండి ఈ ఉదయకాలము ఈ భూమి మీదకి ప్రవేశిస్తున్న నా ప్రభువైన యేసయ్య జీవ జలమోటి అయి ఉన్నాడు. ఆయనే భూమి మీద ప్రవహిస్తూ ఉన్నాడు. ఈరోజు నిన్ను బలపరిచేది ఆ జీవజలమే, నిన్ను స్వస్థపరిచేది, శక్తితో నింపేది, నిన్ను బలముతో నింపేది ఆ వాగే. ఎవరు యేసు కొరకు ఆశపడతారో, ఎవరు యేసయ్య పాదాల దగ్గరకు వస్తారో, మీ దోషములన్నీ ఆయన కడిగి వేస్తాడు, మీ పాపములన్నీ ఆయన కడిగి వేస్తాడు. శత్రువు నుండి, వ్యాధుల నుండి, అపజయం నుండి, ఆపదల నుండి నిన్ను కాపాడటానికి ఇదిగో ఒక నీటి వాగు నీ కొరకు ప్రవహిస్తుంది. ఈరోజు రా, యేసయ్య పాదాల దగ్గరికి రా, ఆయన పాదాల దగ్గరికి రా, యేసు దగ్గరికి రా. యేసు మాత్రమే నిన్ను బాగు చేసేవాడు, ఆయన మాత్రమే నిన్ను కాపాడేవాడు. నీటి వాగు దగ్గరకు వచ్చిన దుప్పికి ఎలాగో రక్షణ కలిగిందో, తృప్తి కలిగిందో, సేద తీరిందో, నీకు యేసు ప్రభువే ఆధారము. ప్రార్థన చేసుకుందాం, తలలో వంచండి. ఈరోజు యేసయ్య పాదాల దగ్గరికి వెళ్దాం. ఈ భూలోకంలో ఎక్కడ నాకు నెమ్మది లేదు, ఎవరి దగ్గర నాకు సంతోషం లేదు. యేసు దగ్గరికి పరిగెత్తుకురా. ఒక్క నిమిషం మోకరించండి, యేసయ్యతో చెప్పండి, నువ్వు తప్ప నాకెవ్వరూ లేరు ప్రభువా, నువ్వు తప్ప నాకెవ్వరూ లేరు. నిన్నే నిన్నే నే కొలుతోనయ్యా, నీవే నీవే నా రాజు. అందరం మోకాళ్ళ మీదకి వద్దాము, అందరం యేసయ్యకి చేతులు జోడిద్దాం. యేసయ్యతో ఒక మాట చెబుదాం, ప్రభువా నేను నీ పాదాల దగ్గరికి వస్తున్నాను నాయన, ప్రభువా నీ పాదాల దగ్గరికి వస్తున్నాను. తట్టుకోలేని శోధనలు, భరించలేని శ్రమలు, ఈరోజు ప్రభు పాదాల దగ్గర యేసు కొరకు ఆశపడు, యేసు కొరకు ఆశపడు. పరిగెత్తు, రా, యేసయ్య దగ్గరికి రా, యేసయ్య దగ్గరికి రా. పెదాలతో రా, ప్రభు దగ్గర ప్రార్థనతో రా, నోరు తెరిచి, ప్రభువా నాకెవరున్నారు ప్రభువా, నన్ను కాపాడేది నువ్వే. నాకు మందులు, డాక్టర్లు, హాస్పిటల్ స్తోమత లేదు నాయన, నేను రోగిని నాయన, నేను వ్యాధిగ్రస్తుని ప్రభువా, నాలో బలము లేదు ప్రభువా, నాకేమీ లేదు ప్రభువా. చెయ్యెత్తి ప్రభువుని పిలుద్దామా? యేసు నన్ను విడిచిపెట్టొద్దు నాయన, నన్ను త్రోసివేయొద్దు ప్రభువా. యేసు ప్రభువుని పిలుద్దాం, ప్రార్థన చేద్దాం. నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా, నీళ్ల కొరకు ఆశ, వాక్యము కొరకు ఆశ, ఆలయము కొరకు ఆశ, ఆరాధన కొరకు ఆశ, పరిచర్య కొరకు ఆశ, ఆశ ఆశ. ఈ మధ్యకాలంలో దేవుడి మీద ఆశ తగ్గిపోయింది, సంపాదన మీద ఆశ పెరిగింది, మనుషుల మీద ఆశ పెరిగింది. శత్రువుల నుండి తప్పించుకొనుటకు నీళ్ళ దగ్గరకు వచ్చింది. యేసయ్య దగ్గరకు రా, వాక్యము దగ్గరకు రా, ఆలయము దగ్గరకు రా. చేతులెత్తి ఒక్క నిమిషం, యేసయ్య నాకు సహాయం చేయి నాయనా. చేతులెత్తుతావా? జన్స్ చేతులెత్తుతారా? ఒక్క నిమిషం, యేసు పెదాలు విప్పాలి. యేసయ్యా నేను నీ దగ్గరకు పరిగెత్తుకొని వస్తాను తండ్రి,
నీ వాక్యము దగ్గరకు వస్తాను నాయన. దేవా యేసయ్యా నన్ను క్షమించు నాయన. దేవుడి మీద ఆశ పెట్టుకో, ఆశ పెట్టుకో, రక్షణ పొందుతావు. ఆశ పెట్టుకో, ఆశీర్వదించబడతావు. ఆశతో పరిగెత్తుకొని రా. మిక్కిలి ప్రేమ సంపూర్ణుడైన మా తండ్రి, ప్రేమతో అందించిన వాక్య వర్తమానం అందరి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఈ వారమంతా ఈ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ నీ మీద ఆశతో నీటి వాగుల దగ్గరకు ప్రభువా పరుగులెత్తుకొని వచ్చే మనసును ఒక్కొక్క బిడ్డకు నిండుగా కలుగ చేయండి. యేసయ్య నామములో స్తుతి చెల్లించి వేడుకొంచున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఆయన పిల్లలమైన మనందరికీ దేవుని పాదాల దగ్గరకు, వాక్యము దగ్గరకు అత్యాశక్తితో పరుగులెత్తుకొని వచ్చుచూ ఉన్న ఒక్కొక్క బిడ్డకు నిండైన కృప నిత్యము తోడై ఉండి నడిపించునుగాక.